అంటే ఇవాళ భూదాన్ బోర్డుకు సంబంధించి భూమి కోల్పోయినటువంటి వెలుగుమట్ల బాధితులు అండగా సిపిఐ సిపిఎం పార్టీలో నిలుస్తా ఉన్నాయి. మాట్లాడే ప్రయత్నం చెప్తాం. ఎట్లా చూస్తారు వాళ్ళ ప్రభుత్వం ప్రజాపాలన అని చెప్తా ఉన్నది, కానీ వాళ్ళ పేదలనే టార్గెట్ గా చేస్తున్నట్టు కనిపిస్తా ఉందంటూ మీరు మాట్లాడుతా ఉన్నారు. ఎట్లా చూడవచ్చు? ఇక్కడ ఖమ్మం జిల్లాలో భూదాన భూములలో ప్రజలు 13 సంవత్సరాల నుంచి అక్కడ జీవిస్తున్నారు. అక్కడ ఇళ్లని చట్టవిరుద్ధంగా అప్రజాస్వామికంగా గత నెల ఫిబ్రవరి 24వ తారీఖున ఇల్లు కూల్చేశారు. ఇది ప్రజాప్రభుత్వం కాదు, ఇందిరమ్మ రాజ్యంలో ఇల్లు కూల్చటమేనా రేవంత్ రెడ్డి గారు నీ ప్రభుత్వ పరిపాలన అని చెప్పి మేము అడుగుతున్నాం. అక్కడ కూల్చబడ్డటువంటి వాళ్ళ ఇల్లు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి అక్కడ తక్షణమే ఇల్లు నిర్మాణం చేయాలి, పట్టాలు ఇవ్వాలి. అట్లాగే ఇల్లు కూల్చబడ్డటువంటి వాళ్ళకి నష్టపరిహారం ఇవ్వాలి. అలాగే అక్కడ పేదలైనటువంటి నిర్వాసితులకి రాజకీయ పార్టీల అందరిపైన కేసులు పెట్టారు. కేసుల్ని ఎత్తివేయాలని చెప్పి మేము గతం నుంచి ఇప్పటి వరకు ఆందోళన కొనసాగిస్తున్నాం. ఈ సమస్యని పరిష్కరించుకుంటా నిర్బంధంతో అణచివేయాలనేట్టు చెప్పి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మేము పర్మిషన్ తీసుకొని వస్తుంటే కూడా రాత్రి పోలీసులు వందలాది మందిని అరెస్టులు చేశారు. రాకుండా వెహికల్లకి అడ్డం పడ్డారు. ఇట్లాంటి నిర్బంధాలతోటి ఈ ఉద్యమాన్ని వెనక్కి కొట్టొచ్చు అని చెప్పి భావిస్తే మాత్రం ఇంతకంటే ఎర్రి బాగులతనం మరొకటి ఉండదని చెప్పి స్పష్టపరుస్తున్నాం. ఇల్లు కట్టించేంత వరకు అదే ప్లేస్ లో సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో రాజకీయ పార్టీలని, విద్యార్థుల్ని, మేధావుల్ని, రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికాన్ని అందరినీ కలుపుకొని ప్రజా ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని చెప్పి స్పష్టపరుస్తున్నాం. డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా ప్రకటించారు కదా, సో ఎట్లా వస్తారు దాన్ని? ఇంతవరకు ఏమైనా ఆచరణలోకి వచ్చిందా? 311 మందికి ఇచ్చినట్టుగా ప్రకటించారు. అది మొత్తం దాదాపు 1000 మంది ఉన్నారు. వాళ్ళు ప్రకటించినటువంటి లెక్క ప్రకారం 750 మంది ఉన్నారు. వాళ్ళందరికీ ఇవ్వాలి అనేటువంటి చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. 311 మందికి ఇచ్చి చేతులు దులుపుకోవటం కాదు అనేటువంటి చెప్పి భావిస్తున్నాం. ఎందుకు ఇల్లు కూల్చావు? కూల్చబడ్డటువంటి వాళ్ళందరూ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోమని చెప్పి కోరుతున్నాం. అంటే ఎట్లా చూడవచ్చు? ఒకవైపు ఇల్లు కూల్చారు, ఇంకోవైపు ఇల్లు ఇస్తామంటున్నారు. ఇల్లు కూల్చడం ఎందుకు, ఇటు ఇవ్వడం ఎందుకు, పేద ప్రజలను ఇబ్బంది పెట్టడం ఎందుకు? ఇందులో ఏముంది అనుకోవచ్చు? ఇందులో ఇల్లు కూల్చి భూమిని కాజేయాలనేటువంటిది ప్రయత్నించారు. ప్రజలకి, నిర్వాసితులకు అండగా అక్కడ రాజకీయ పార్టీలు సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ నిలబడి ఉద్యమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉధృతం చేసేది. కాబట్టి ప్రజా ఉద్యమ పోరాటాల ఫలితంగా రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మెడలు వంచినాం కాబట్టి అవి ఇచ్చారు, లేకపోతే పరిస్థితి లేదని చెప్పి స్పష్టపరుస్తున్నాం. ఇక్కడ క్లియర్ గా ప్రభుత్వ వైఫల్యంగా అనిపిస్తుందో ఈ విషయంలో? భూదాన్ బోర్డుకి ప్రభుత్వానికి ఏం సంబంధం ఉంటుంది? ఎందుకు ఇలా పేదలను ఇబ్బంది పెట్టాల్సి వస్తుందంటే ఏం చెప్తారు? భూదాన భూమి అంటేనే పేదలది, ప్రభుత్వానికి దానికి ఏం సంబంధం లేదు. అందుకోసమే భూదాన భూమిలో పేదలు ఇల్లు కట్టుకుంటే నువ్వెవడు గుంజుకుంటేందుకు, నువ్వెవరు వాటిని కోల్చేందుకు? నీకే రాజ్యాంగం ఆ హక్కు కల్పించింది. ఇక్కడ కోర్టులు తీర్పిచ్చాయి, పేదలైనటువంటి హైకోర్టు తీర్పిచ్చింది. పేదలకు ఇక్కడ ఇల్లు కట్టేయండి, వాళ్ళకి కరెంట్ ఇవ్వండి, వాళ్ళకి రోడ్లు వేయండి, వాళ్ళకి మంచినీటి సౌకర్యం కల్పించమని కోర్టు తీర్పిచ్చింది. హైకోర్టు కోర్టు తీర్పులు కూడా ఈ ప్రభుత్వం ఉల్లంఘించింది. అందుకోసమే ఇట్లాంటి వైఖరి చేపట్టినటువంటి పాలకులందరూ, గత పాలకులు ఇదే వైఖరిని అనుసరించారు, ఈ పాలకులు అదే వైఖరి అనుసరిస్తున్నారు. కాబట్టి వీళ్ళందరికీ కూడా ఖచ్చితంగా శంకరగిరి మాన్యాలు పట్టించడం ప్రజలు ఖాయం. రానున్న కాలంలో నీకు తగిన బుద్ధి శాస్తి చేస్తారు ప్రజలు అనేటువంటిది మేము స్పష్టపరుస్తున్నాం. ఏం డిమాండ్ చేస్తారు సిపిఐ పార్టీ నుంచి? తక్షణమే న్యూ డెమోక్రసీగా మేము డిమాండ్ చేసేది తక్షణమే అక్కడ నిర్వాసితులైనటువంటి వాళ్ళందరికీ 1000 మందికి ఇల్లు నిర్మాణం చేయాలి, కరెంట్ ఇవ్వాలి, విద్యుత్తో పాటు రోడ్లు ఇవ్వాలి. ఆ తర్వాత ఇల్లు నిర్మాణం చేయాలి. ఇల్లు కోల్పోయినటువంటి వాళ్ళకి కూల్చేయబడ్డావు కదా, లక్షలాది రూపాయలు నష్టపోయారు, వాళ్ళకి నష్టపరిహారం ఇవ్వాలి, పెట్టిన కేసుల్ని ఎత్తివేయాలి అని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఒకవేళ ప్రభుత్వం స్పందించకపోతే మీ కార్యాచరణ ఎలా ఉంటుంది? ప్రభుత్వం స్పందించకపోతే రాజకీయ పార్టీలని, ప్రజల్ని, విద్యార్థుల్ని, మేధావుల్ని, రాష్ట్ర వ్యాప్తంగా ఉండేటువంటి అన్ని ప్రజా సంఘాలని కలుపుకొని రేవంత్ రెడ్డి గారి యొక్క మెడలు వంచేటువంటి విధంగా మా పోరాటాల్ని ఉధృతం చేస్తాం, ఖచ్చితంగా సాధించి తీరుతాం అనేటువంటి స్పష్టపరుస్తున్నాం.